భారతీయ సంస్కృతిలో అతి విశిష్టమైనటువంటి యాత్ర అమర్నాథ్. మామూలుగా మీరు కానీ నేను కానీ ఏమనుకుంటాను చెప్పండి, మనం ఎలాగో తిరగలేకపోయినా పర్వాలేదు, కనీసం అంత అంటే అటు అమర్నాథ్ కానీ ఇటు చార్ధామ్ కానీ ఇలా రకరకాలుగా దర్శనం చేసుకునే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకున్నా చాలు మనకి మోక్షం లభిస్తుంది అనుకుంటూ ఉంటాం, అవునా కాదా? మరి అలా చేయడం కంటే కూడా మనమే మన కళ్ళతో స్వయంగా ఆ దేవుణ్ణి చూస్తే ఎలా ఉంటుంది, అది కూడా చాలా ఈజీగా, ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా. మరి అలాంటి యాత్రని కేవలం ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి అందుబాటులో అందరికీ అందిస్తున్నారండి. సో మరి ఈరోజు అమర్నాథ్ యాత్ర గురించి, వాటి ప్యాకేజెస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. సో సార్, మాకు అమర్నాథ్ యాత్ర గురించి, అసలు అక్కడికి వెళ్ళాలి అని అంటే మేము ఎలా బుక్ చేసుకోవాలి, ఏం చేయాలో చెప్పరా సార్? భూమి మీద భగవంతుడు డైరెక్ట్గా దర్శనమిచ్చేటువంటి ప్రదేశం ఏంటో తెలుసా మీకు? అదే అమర్నాథ్. అమర్నాథ్ ఎలా ఇస్తాడు? చాలా మంది చెప్తుంటారు భగవంతుని మనం చూసామా. ఎస్, ఎలా చూడొచ్చో తెలుసా? భూమి మీద మంచులింగాకార రూపంలో సాక్షాత్ పరమేశ్వరుడు దర్శనమిచ్చేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం అమర్నాథ్ క్షేత్రం. ప్రకృతి సిద్ధంగా ఎవరు నిర్మించింది కాదు, ఎవరు ఏర్పాటు చేసింది కాదు, ఎవరో ఒక గొర్రెల కాపరి వెళ్ళి చూస్తే తప్ప ఎవరికి కూడా తెలియదు అక్కడ నిజంగా అట్లా మంచులింగాకారం ఉందా అని చెప్పేసి. పార్వతీ పరమేశ్వరుల వినాయక స్వామి సమేతంగా మంచులింగాకార రూపంలో ప్రతి సంవత్సరము ఒక 40 నుంచి 50 రోజుల కాలం పాటు దర్శనమిచ్చేటువంటి ఒక దివ్యమైనటువంటి క్షేత్రం అమర్నాథ్. అందుకే ప్రతి ఒక్కరు కూడా బంబం బోలే అన్నటువంటి నినాదంతో జూన్ చివరి మాసంలో ప్రారంభమైనటువంటి అమర్నాథ్ యాత్ర, నేను చెప్పడం కాదు, రియల్లీ చెప్తున్నా, కళ్ళతో చూస్తే అసలు ఎంతటి అనుభూతి కలుగుతుందంటే 16 కిలోమీటర్ల బాల్టాల్ మార్గం, 40 నుంచి 50 కిలోమీటర్లు ఇంచుమించుగా పెహల్గాం మార్గం, ఈ 2 మార్గాలు ఉన్నాయి అమర్నాథ్ వెళ్ళడానికి. మార్గం పొడవునా మంచు కురుస్తూ ఉంటుంది, -°C, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండవు, క్లిష్టంగా ఉంటుంది, ఎవరిని కూడా ఆపదండి. ఆ బంబం బోలే నినాదంతో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంత ఆనందంతో వెళ్తూ ఉంటాడంటే, అవి నిజంగా అమర్నాథ్ యాత్ర డైరెక్ట్ వెళ్ళి చూసేటువంటి వాళ్ళకే అది మనం ఆ సంతృప్తి ఎట్లా ఉంటుందో చెప్పగలను. అలాంటి దివ్యమైనటువంటి యాత్ర అమర్నాథ్ యాత్ర. పైగా కొంచెం క్లిష్టంగా ఉంటుందని భావిస్తున్నాను కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే కొన్ని రకాల గైడ్ లైన్స్లు పెట్టింది. బాబు, మీరు అమర్నాథ్ యాత్రకి వస్తూ ఉన్నారు, మీరు లక్షలాదిగా తరలి వస్తే మిమ్మల్ని మేము కంట్రోల్ చేయలేము. సో పైగా హిమాలయ పర్వతాలు పాకిస్తాన్కి కూతవేటు దూరంలో ఉంటుంది, సెక్యూరిటీ పరంగా కానీ ఇతరత్ర కానీ ఎన్నో సమస్యలు వస్తాయి, పైగా అనేక రకాల ఇబ్బందులు కూడా మేము చూసామని చెప్పేసి 2012 నుంచి ఏం చేస్తుందంటే అమర్నాథ్ శ్రైన్ బోర్డ్ సాక్షాత్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డుని ఏర్పాటు చేసి ఆ బోర్డు ద్వారా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మార్చి మాసంలో ఒక సర్క్యులేషన్, ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఆ నోటిఫికేషన్ ద్వారా అమర్నాథ్ యాత్రికులు ఏ విధంగా రావాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, వీటన్నిటిని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆన్లైన్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, మీరు 2 పనులు ఖచ్చితంగా చేయండి. ఒకటి కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్, అసలు మీరు రావడానికి ఫిట్గా ఉన్నారా, ఒకవేళ వస్తే తిరిగి మళ్ళీ పోవాలి కదా. అదేవిధంగా రెండవది వచ్చేసి దర్శనం. లక్షలాదిగా, ఎందుకంటే పరమేశ్వరుడే మంచులింగాకార రూపంలో కనిపిస్తూ ఉంటే ఎవరు ఆగుతారు? అంతే. ఇవాళ దేశంలో శైవ క్షేత్రాలు ఎక్కడ కూడా విశేషమైనటువంటి రీతిలో భక్తులు, లక్షలాది భక్తులు వెళ్తూ ఉంటే కంట్రోల్ చేయడం కూడా ఎవరి సాధ్యం కూడా కాదు. పైగా ఎముకలు కోరికేటువంటి చలి, ఆ చలి ప్రాంతాల్లో 16 కిలోమీటర్లు ఒక మార్గం, 40 కిలోమీటర్లు ఒక మార్గం, ఇంత మార్గాలలో వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు చూసుకుంటారు? ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఏం చేసిందంటే ఖచ్చితమైనటువంటి పర్చి తీసుకొని రా దర్శనానికి సంబంధించి. దర్శనం టోకన్ లేకుండా నువ్వు అక్కడికి వస్తే మన వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, వీళ్ళు చెప్తూ ఉంటారు రమణ గారికి ఏదో టైంపాస్గా చెప్తున్నారని భావిస్తూ ఉంటారు, కానీ నేను క్లియర్ చెప్తున్నానండి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భారత పారామిలిటరీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి యాత్ర అమర్నాథ్. మీరు ఈ 2 అంశాలు లేకపోతే, కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్, తర్వాత దర్శన పర్చి, ఈ 2 లేకపోతే అమర్నాథ్ బేస్ క్యాంప్ అయినటువంటి బాల్టాల్ నుంచి దండం పెట్టి వాళ్ళు మిమ్మల్ని రిటర్న్ పంపిస్తారు, కానీ బయటికి దర్శనానికి పంపించరు. కాబట్టి ప్రతి భక్తుడు, ప్రతి యాత్రికుడు గుర్తుపెట్టుకోండి,
ఇప్పటికీ దీనికి సంబంధించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతంలో కూడా మళ్ళీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంటుంది. గవర్నమెంట్ డాక్టర్తో హెల్త్ సర్టిఫికేట్ తీసుకోండి అంటే ఎనీ గవర్నమెంట్ డాక్టర్ కాదు. ప్రభుత్వం అమర్నాథ్ శ్రేణి బోర్డ్ పర్టికులర్గా గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ 2 డాక్టర్ల పేరు ఇస్తుంది, వాళ్ళ నెంబర్లు ఇస్తుంది, అక్కడికి వెళ్ళి మాత్రమే చేయించుకోవాలి. అలాగే 2 బ్యాంకులు ఇస్తుంది, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్. ఈ 2 బ్యాంకుల్లో మాత్రమే దర్శనానికి సంబంధించిన పర్చీలు ఇస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ ఇంకా ఇతర బ్యాంకులో కానీ ఎక్కడ కూడా దొరకవు. వీటిలలో కూడా ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు దొంగ దర్శన సర్టిఫికేట్లు కూడా ఇస్తూ భక్తుల్ని మోసం చేస్తారని విన్నాం, అది వేరే విషయము. కానీ ప్రతి భక్తుడు కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి గైడ్లైన్స్ ని ఫాలో అవుతూ అమర్నాథ్ యాత్రను చేయాలి. కేవలం 4 లక్షల నుంచి 5 లక్షల మందికి మాత్రమే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లక్షలాదిగా ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్ పరమేశ్వరుడు మంచులింగాకారంలో తాను అమరత్వాన్ని బోధించినటువంటి ప్రదేశం అమర్నాథ్ గుహ, అక్కడికి వెళ్ళాలన్న కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొంతమంది అయితే నాలాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం అమర్నాథ్ వెళ్తారు. ఒక్కసారి వెళ్ళారంటే ఇంకా మర్చిపోలేరు. అంతటి దివ్యమైనటువంటి ప్రదేశం అండి. ప్రతి ఒక్కరికి 2025 అమర్నాథ్ యాత్రలో భాగం కావాలి అంటే మీరు చిన్న ఫోన్ కాల్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి చేయండి. మీకు అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాం. చెన్నై, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కరీంనగర్, హైదరాబాద్ ఇలా అన్ని ప్రాంతాల్లో ఆర్వి ట్రావెల్స్కి సంబంధించిన కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వందలాదిగా మీకు సిబ్బంది కూడా మీకు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అమర్నాథ్ యాత్రని ఒక క్రమ పద్ధతిలో చక్కగా ఏర్పాటు చేసుకొని ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సాక్షాత్ మంచులింగాకార దర్శనం చేసుకొని రావాలి. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీ ద్వారా. ప్రభుత్వం ప్రకటిస్తుంది 50 రోజులు 2 నెలల కాలం పాటు అమర్నాథ్ యాత్ర నిర్వహిస్తామని. కానీ భగవంతుడు 15 రోజుల నుంచి 20 రోజుల లోపలనే కరిగిపోతూ ఉన్నాడు. కారణం ఏదైనా కావచ్చు. ఎందుకంటే లక్షలాదిగా వెళుతూ ఉన్నటువంటి ప్రజల వల్ల, వేడి రావడం వల్ల కానీ, ఇతరత్ర వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రావడం వల్ల కానీ మంచులింగాకారం అనేది ఒక 20 రోజుల్లో కరిగిపోతూ ఉంది. అందుకే మనం ఏం చేస్తున్నాం అంటే ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచే ప్రతిరోజు టూర్స్ వేస్తున్నాం. 5 రోజులు మొదలుకొని డైరెక్ట్ శ్రీనగర్ వరకు ప్యాకేజీలు. అంతేకాకుండా అమర్నాథ్ యాత్ర వెళ్ళేటువంటి కొంతమంది భక్తులకి ఆ ప్రదేశంలో ఎన్నో రకాలైనటువంటి శక్తిపీఠాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూసుకొని వచ్చే విధంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నయనాదేవి, కాంగ్రాదేవి, జ్వాలాముఖి, చింతాపూర్ణిమ, కట్రా వైష్ణవిదేవి, ఇవాళ భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంత విశిష్టంగా ప్రతిరోజు 60 నుంచి 70 వేల మంది ప్రజలు దర్శనానికి వెళుతూ ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం మాతా వైష్ణవిదేవి. ఆ మాతా వైష్ణవిదేవి ఆలయంతో పాటు పంజాబ్, హిమాచల్, హర్యానా వీటన్నిటిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ప్రదేశాలతో ఒక 14 రోజుల కాలం పాటు ప్రత్యేకమైనటువంటి టూర్స్ని కేవలం అమర్నాథ్ మాత్రమే వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ కోసం ఒక 5 రోజుల్లో కాశ్మీర్ అందాలను తిలకిస్తూ అమర్నాథ్ దర్శనం కలిగేలాగా కొన్ని ప్యాకేజెస్, ఇలా ఎన్నో రకాలు, 1, 2 అని కాదు, వందలాది రకాలుగా ప్యాకేజీని డిజైన్ చేసాం. ఆల్రెడీ చాలా మంది ఇప్పటికే ముందుకొచ్చి బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగం కావాలి. 2025 అమర్నాథ్ చేయాలి అనుకుంటే వెయిట్ చేయొద్దు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి డైల్ న్యూస్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ. సో విన్నారు కదా, అమర్నాథ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు జస్ట్ అలా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసాను, కళ్ళు మూసుకొని ఇంకా ఏ చీకు చింత లేకుండా ఎంతో ధైర్యంగా వెళ్ళండి, ఆనందంగా తిరిగి రండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకెక్కడికైనా ట్రావెల్ చేయాలి అనుకున్న స్క్రీన్ పైన నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ నెంబర్స్కి కాల్ చేసేసేయండి. ఇమీడియట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు అందిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.